హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? రైట్. సో ఏ ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నా మీ దగ్గరికి అయితే మేము వస్తుంటాం, మీరు అలాగే మాకు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే ఈరోజు ఏంటంటే బాగా ట్రెండ్ అయిపోతుంది 3 days నుంచి దిల్ రాజు గారి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అయితే రోజుకు ఒక ట్విస్ట్ వస్తున్నాయి. మరి అంటే ఐటీ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గొడవలు అయ్యాయని చెప్పి వేశారని చెప్పి, అలాగే వాళ్ళ చిన్న కవర్తో కూడా బయటికి వెళ్తున్నా కూడా ఆ కవర్ను కూడా వాళ్ళు చెక్ చేయడం లాంటివి, అలాగే ఆబ్వియస్లీ ఫోన్స్ అంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. సో రోజుకు ఒక్కటి ట్విస్ట్స్ బయటకు వస్తున్నాయి. అంటే ఏంటి సార్ మనం ట్విస్ట్ అనుకుంటున్నాం, ట్విస్టులుగా మా రొటీన్ అది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చిందంటే ఇంట్లోంచి పూచిక పొల్ల కూడా బయటకు వెళ్ళడానికి లేదు. వాళ్ళు వచ్చి ఎంటర్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఫోన్లు తీసేసుకుంటారు, పూచిక పొల్ల కూడా బయటకు వెళ్ళడానికి లేదు. ఒకవేళ ఎవరన్నా బయటకు వెళ్ళాల్సి వస్తే మొత్తం చెక్ చేసి ఏమన్నా అది పేపర్ పని, మామూలు పేపర్, నా ఫోన్ నెంబర్ ఏవైనా సరే అక్కడ క్లీన్ చేసి పంపిస్తారు. అది సిస్టమ్, డిపార్ట్మెంట్ యొక్క సిస్టమ్. అది వాళ్ళు అలాగే చేస్తారు. అలాగే అందుకని వాళ్ళు ఒకరోజు సడన్గా రారు. మొత్తం 55 చోట్ల అటాక్ ఇచ్చారు. ఎందుకు 55 చోట్లు అంటే, ఒక వ్యక్తిని ఇప్పుడు నన్ను సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ గైడ్లో, ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో మనం పడ్డామంటే వాళ్ళు ఎవరు, నా బంధువులు ఎవరు, నా మిత్రులు ఎవరు, నా తమ్ములు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, నా రిలేషన్ ఎవరు, అన్నిటినీ లెక్క పెట్టుకుని అన్ని చోట్ల ఒకేసారి అటాక్ ఇస్తారు. అంటే ఎస్కేప్ అవటం లేకుండా అన్ని దారులు మూసి అప్పుడు వస్తారు, సోదాలకు మొదలెడతారు. అది ఒకే చోటుకి ఒకేసారి వెళ్ళిపోతారు. ఎందుకంటే లేకపోతే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి పాస్లో అవుతాయి కదా, అందుకని ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేసేస్తారు. అది రొటీన్. అది దాంట్లో లాక్కుంటారు. ఎవరన్నా కొంచెం మేనేజర్ ఆఫీసర్ ఎవడన్నా ఏదో కొంచెం మాట్లాడితే కొట్టినా కొడతారు. కమాండ్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా సినిమా వాళ్ళ మీద ఇంత పెద్ద మొత్తంలో ఇలాగ జరగడం అనేది ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను. ఏంటి సార్, అంటే నిజంగా ఏమన్నా బ్లాక్ ఉందనుకునే డౌట్. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరగటం ఆనాటి నుంచి ఈనాటి దాకా పరిపెట్టేనమ్మా, ఏమి కొత్త కాదు. ఇంత అమౌంట్ అనేది ఇవాళ పెరిగింది మార్కెట్ అంతే. గతంలో లక్షల్లో తీసేవాళ్ళం, ఇప్పుడు కోట్లు తీస్తారు. అందుకని ఈ ఫిగర్స్ కోట్లు కనబడుతున్నాయి. ఇది వరకులో నేపథ్యం మారిపోయిందమ్మా. ఇది వరకులో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే గతంలో ఇన్కమ్ ట్యాక్స్ పరుగు పోయేది. అయ్యో ఇన్కమ్ ట్యాక్స్ దొరికారు, దొంగలు దొరికారు అని పరుగు పోయేది. సమాజం వాళ్ళు ఇంకా చిన్న చూపు చూసేది, కొంచెం అవమానకరంగా చూసేది. దానికి సిగ్గుపడేవారు. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ మన పరుగు పోద్ది, మర్యాద పోద్ది అని భయపడేవారు. ఇప్పుడు ఏమైందంటే ప్రజల దృష్టి, సమాజం దృక్పథమే మారిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసే స్థాయికి సంపాదించాడు, గ్రేట్. సమాజమే ఫీల్ అవుతుంది. సమాజం ఎప్పుడైతే సమాజం దోషిగా మాట్లాడటమో, దోషిగా చెట్టు చూస్తుందో అప్పుడు ఆ దోషికి భయం ఉంటుంది. సమాజమే దోషిని గొప్పగా మాట్లాడుతూ ఉంటే గొప్పగా ఫీల్ అయిపోతుంటే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఎవడన్నా ఒక్కటి ఛాలెంజ్ చేసి చెప్తారు. 2019 నుంచి ఇప్పటిదాకా అఫిడవిట్లు సబ్మిట్ చేస్తున్నారు. 2014, 2019 మనది ఉభయ రాష్ట్రంలో, ఎక్కడ దాకా ఏదో ఉభయ రాష్ట్రంలో అఫిడవిట్లు సబ్మిట్ చేస్తున్నారు. ఒక్కొక్కడు ఎలక్షన్ అప్పుడు నా ఇన్కమ్ ఎంత, నా ఇది ఇంత, నా ఆస్తి ఇంత అన్నారు. ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులు ఏంటి ఒక్కసారి కంపేర్ చేసి చూడమనండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని. ఒక్కడైనా జెన్యూన్గా 2014లో నాకు 300 కోట్లు అన్నవాడు ఇవాళ అదే 300 కోట్లో ఉన్నాడా? 100 కోట్లు అన్నవాడు అదే 100 కోట్లలో ఉన్నాడా? 50 లక్షలు నా దగ్గర ఉన్నది 50 లక్షల్లో ఉన్నాడా? కోట్లకు పడగలెత్తారు. ఏం చేస్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? సో ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే రాజకీయ నాయకులు, ప్రజలు ఎప్పుడైతే ఆ రాజకీయ నాయకులు అవినీతి చేసి డబ్బులు కోట్లు సంపాదించే రాజకీయ నాయకుల్ని మహానాయకుడు గాను, గొప్ప నాయకుడు గాను తెలియదు. వాడు దమ్మున్నాడయ్యా, వాడు చేస్తాడు, అది చేయగలిగాడు. చూడు 100 కోట్లకు టోపీ పెట్టగలిగాడు. వాడి కెపాసిటీ మామూలు కెపాసిటీ అమ్మో గ్రేట్. అంటే ఒక దొంగని, ఒక అవినీతి పరుడిని, లేదా ఒక చట్ట విరోధం చేసిన వాడిని కూడా ఘనంగా కీర్తించే స్థాయిలో మన సమాజం పడిపోయింది. ఇంకా అప్పుడు వాడికి ఎందుకు భయం ఉంటుంది? ఇప్పుడు ఏముంది, అరెస్ట్ వస్తారు, సోదా చేస్తారు, ఏం జరుగుతుందట? నన్ను జైల్లో పెడతారా? అరెస్ట్ చేసి ఉరిషి చేస్తారా? ఏం లేదు కదా, ఏదో నోటు పెనాల్టీ వేస్తారు, పెనాల్టీ కట్టుకుంటూ వస్తాడు. ఆ స్థాయికి వచ్చేసింది. ఎవ్వరు కూడా భయపడే పరిస్థితిలో లేరు, సిగ్గుపడే పరిస్థితి. భయపడటం కన్నా సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడు ఉంటుందో ఆ పరిస్థితి సమాజ దృష్టిలో వాళ్ళు అవమానపడాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడు ఈ మార్పులు ఉంటాయి. తప్పితే ఇలా చేయని రొటీన్ ఇంకా పెద్ద పట్టించుకోవాల్సిన వస్తామంటే వాళ్ళు పెనాల్టీ కడతారు, మళ్ళీ రొటీనే. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే వాళ్ళు అబ్జర్వేషను, నువ్వే చెప్తా ఉన్నావు అన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, అంత వ్యాపారం, ఇంత బిజినెస్ 18 కోట్ల బిజినెస్ అని చెప్తున్నావు నువ్వు.
నేను చెప్పని వాళ్ళు ఎవరు ప్రేక్షకులు అడిగారా నీ చేత కలెక్ట్ చేసి చెప్పని? నువ్వు బోగస్గా నువ్వు కింద పడ్డ దేశానికి మట్టి అంటలేదని చెప్పుకుంటాం కోసం సినిమా ఫ్లాప్ అయినా నాది ఇంత కలెక్షన్ ఇంత అని చెప్పుకోవడానికి బోగస్ పబ్లిష్ చేసుకుని యు ఆర్ ఇన్వైటింగ్ దెమ్. ఇప్పుడు గతంలో ఎట్లా ఉందండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఉండేదంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి కనుక్కుని ఇది ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు లేదా ఇంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు, కాంట్రాక్ట్ చేస్తున్నారు, ఇన్ని కోట్లు ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఈ కోట్ల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కట్టారు, వాళ్ళు ఎంక్వైరీ చేసి మనుషులతోటి చేయించుకుని ఆధారాలు పట్టుకుని అప్పుడు వచ్చేవారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటే వాళ్ళు అంత కష్టపడక్కర్లేదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, మనమే ఇస్తున్నాం. ఆ పర్టికులర్ మన తిరుగుళ్ళు మనమే, మా దగ్గర ఎంత ఉందో మేము ఇంత దోచాం ఇంత ఇంత సంపాదించేసాం మనం చెప్పుకుంటున్నాం. రండి మా మీద కానీ. ఎందుకంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడం అనేది నాకు ప్రైడ్, నాకు గొప్ప, అంటే ఆ స్థాయికి నేను ఎదిగానని ప్రజల ముందు చెప్పుకుంటారు. ఇప్పుడు 185 కోట్లని వచ్చిందని చెప్తున్నా ఫస్ట్. అంటే 185 కోట్లు గ్రాసా నెట్టా? నెట్ అయితే 670,000, 185 నెట్ అయితే అది సినిమా సూపర్ డూపర్ హిట్ కదా. ఫస్ట్ డే 185 కోట్లు నెట్ రాగలిగిన సినిమానా? ఆ సినిమా కాదు కదా. మరి నెట్ 185 వచ్చి నువ్వే ఇస్తావు పబ్లిసిటీ. వాడు అడగరా 185 కోట్లకి ట్యాక్స్ ఎక్కడయ్యా అని అడగరా? నువ్వు కట్టేవాడు నిజమే కట్టాడు అనుకుందా, 60-70 లక్షల కోట్లు కట్టుంటావు, మిగతా డబ్బులు అయ్యని అడుగుతాడు కదా. అప్పుడు మళ్ళీ కాదు సార్ మేము పబ్లిసిటీ కోసం మా సినిమా బతుకు కోసం మేము ఏదో చెప్పుకుంటున్నాం క్షమించండి అని ఏదో మాట్లాడారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఏం ట్యాక్స్ కట్టండి, శుభ్రంగా కట్టండి, ఇది అకౌంట్. ఇంకోటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మా ఆడిటర్స్ బ్రహ్మాండమైన ఆడిటర్స్ తయారైపోయారు. వాళ్ళ ఈ ఆడిటర్స్ అనేవాళ్ళే గైడెన్స్. వీళ్ళెవరు ఇంత కోట్ల మీద వ్యాపారం చేస్తున్నా వాళ్ళ సొంతంగా ఏమి చేయరు. వ్యాపారం డబ్బులు వాళ్ళ అయినా ఎట్లా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఏ సెక్షన్ కింద తీసుకెళ్ళాలి, అప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి నుంచి పడకుండా ఎలా, ఇవన్నీ ఆడిటర్స్ పకడ్బందీగా చెప్తారు. ఇప్పుడు ఇలాంటి ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగిన చోట్ల మహత్తరమైన ఆడిటర్స్ ఉంటారు, టాలెంటెడ్ ఆడిటర్స్ ఉంటారు. వాళ్ళు శుభ్రంగా అన్ని కథాకమాంశం అంతా సరిచేసి ఆఖరికి ఏదో చిన్న ఈ జిఎస్టీ కట్టలేదు దానికి ఇంత పెనాల్టీ, అది మిగతా అమౌంట్ అంతా వచ్చింది కానీ ఈ అమౌంట్కి రాలేదు ట్యాక్స్ కనుక దీనికి కొంచెం పెనాల్టీ అనేది 1-2 డేస్ అయిపోతుంది. అది ఇంత సింపుల్గా ఎప్పుడైతే తయారైపోయిందో ఎందుకు భయం ఉంటుంది, ఎందుకు చివరికి ఇప్పుడు దిల్ రాజు గారి పరిస్థితి ఏంటంటారు? మరి ఏముంది, ఆయన దొరికాడు, ఏముంటుందమ్మా, ఏమి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏముండదు. అంటే ఈ లెక్క ఎప్పుడు కూడా తెలియదండి. అంటే వాళ్ళకి ఏమైనా శిక్షలు పడతాయా లేకపోతే వీళ్ళు ఏమైనా పెనాల్టీ శిక్షలు పడేంత అంత ఉండదు. ఈ శిక్షలు ఎప్పుడంటే ఈ డబ్బు వేరే రక టెర్రరిస్టులకు ఇంకోళ్ళకు డైవర్ట్ చేసిన ఆధారాలు ఉన్నాయి. దేశద్రోహ చర్యలకి ఇలాంటి వాటికి ఈ డబ్బు ఈ సంపాదించే డబ్బు అలా డైవర్ట్ అయ్యిందని ఏదైనా ఉంటే అప్పుడు శిక్షలు, జైలు. ఈ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సివిల్ ఇది అయింది, ఓకే ఇది కట్టలేదు, ఇది ఫైన్ కట్టండి, అప్పుడు మీ అకౌంట్ సీజ్ చేస్తారు, మీరు ఫైన్ కట్టినాక అకౌంట్ రిలీజ్ చేస్తారు అంతే. ఇవాళ అకౌంట్స్ ఉంది నా ఈ ఒక బ్యాంకులో అకౌంట్ సీజ్ చేస్తారు, అప్పుడు డిపార్ట్మెంట్ నేను ఇంకో బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేస్తాను. బ్యాంక్ ఏమన్నా మీకు దాంట్లో సీజ్ చేశారు మీరు ఓపెన్ చేయని అనదు కదా, అనదు. సో ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తారు. అన్నీ ఇవాళ ఫెసిలిటీస్ ఎట్లా అయిపోయినాయి అంటే అన్ని టెక్నికల్గా ఎవడు అవినీతి పరుడు గవర్నమెంట్ మోసం చేసేవాడు పెద్దగా శిక్ష పడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేవు. రకరకాల రూల్స్ ఎవరి కాడ ఎస్కేప్ అవుతాడు. ఈ ఆడిటర్స్ బ్రహ్మాండంగా గైడ్ చేస్తారు, కనుక జరుగుతూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.